ఎన్నో మూఢనమ్మకాలు మనకి ఉంటాయి. ఒక ఆశ్రమంలో గురువు గారు ఉండేవారు. ఆయనకి పొడగాటి గడ్డం ఉండేది. ఆయన ధ్యాన సాధన రోజు చేస్తుంటారు. శిష్యులు కూడా వచ్చి ఆయనతో పాటు కూర్చొని చేస్తుంటారు. సో బ్యాచ్లుగా శిష్యులు నేర్చుకునే ఒక సంవత్సరం ఉంది. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చి వాళ్ళు కూడా అలా సాధన చేసుకుంటుంటారు. కొత్త వాళ్ళు వస్తుంటారు. ఆయన సాధన చేసే ముందర ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ పిల్లి వచ్చి ఆయన గడ్డంని పీకుతూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. ఆయన ధ్యాన సాధనని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఆయన రోజు ఏం చేయడం నేర్చుకున్నారంటే, ఆ పిల్లిని ఒక గంప కింద పెట్టడం నేర్చుకున్నారు. గంప కింద పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లి ఇంకా డిస్టర్బ్ చేయదు కదా అని చెప్పి గంప కింద పెడుతున్నారు. రోజు శిష్యులు వచ్చారు, చూస్తున్నారు. అలా కొత్త శిష్యులు వచ్చారు. తర్వాత ఏమైపోయింది, ఇది ఒక ఆచారం అయిపోయింది. ఈ గురువు శరీర త్యాగం చేసేసారు. కానీ ఒక మూఢ ఆచారాన్ని పెట్టుకున్నారు. అందరూ ధ్యానం చేయాలంటే ఒక పిల్లిని కొనుక్కోవాలి, ఆ పిల్లిని గంపను కూడా కొనుక్కోవాలి, గంప కింద పిల్లిని పెట్టాలి. ఇది ఒక మూఢ నమ్మకంగా ఏర్పరచుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే గురువు చెప్పిన సాధన కంటే గురువు ఏం చేస్తున్నాడు అది చూశారు, అబ్జర్వ్ చేశారు. ఓకే, ఇట్లా పిల్లి ఉండాలి ఖచ్చితంగా. ఆయన గడ్డము పీకి అట్లా కొంచెం డిస్టర్బ్ చేస్తుందనే విషయాన్ని వాళ్ళు గమనించలేదు అంతకుముందు ఎవరు. ఆయన ఎందుకు పిల్లినే గంప కింద పెడుతున్నాడు అనేది గమనించలా. అది చూసుకోకుండా అందరూ మూఢ ఆచారం అనేది మొదలైంది. సో ఇలా మనకి ఎన్నో మూఢ నమ్మకాలు మనలో పేరుకుపోయి ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే నమ్మకాలే, ఇవన్నీ కూడా నమ్మకాలే, కానీ మూఢ నమ్మకాలు. వాటికి ఒక బేస్ లేదు, ఒక బేసిస్ లేదు, దానికి ఒక ఏ ఆధారము లేనటువంటి మూఢ నమ్మకాలు.